బ్రేకింగ్ చూస్తున్న విద్యుత్ శాఖపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని, అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల్లో విద్యుత్ అవసరాలు, రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్పోర్ట్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా ఇతర కార్పొరేషన్లో విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు రేవంత్ రెడ్డి. కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఇక సీఎం రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపై కూడా హెచ్ఎండిఏతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్గ్రేడ్ చేసుకోవడం, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి పెట్టించాలన్నారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8% పెరిగిందని, ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని ముఖ్యమంత్రికి అధికారులు వెల్లడించారు. 2025-26లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుందని, అది 2034-35 నాటికి 31,808 మెగావాట్ల డిమాండ్ చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు.